దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయమును స్వాస్థ్యమునై ఉన్నాడు. ఆమేన్. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. మీరు ఎలా ఉన్నారు? దేవుని మహాకృప వలన మీరు బాగున్నారని, ఇంకా బాగుండాలి అని మానక మీ కొరకు ప్రార్థన చేస్తున్నాము. దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. ఆయనే మన స్వాస్థ్యమై ఉన్నాడు. ఏది ఉన్నా ఏది లేకున్నా దేని గురించి చింతించక మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్న దేవుడే మన ఆస్తి అయి ఉన్నాడు, స్వాస్థ్యమై ఉన్నాడు, మన సొంతమై ఉన్నాడు. ఇంతకన్నా భూమి మీద మనకేం కావాలి? దేని గురించి చింతించక సమస్తమును చేయగలిగిన దేవుని హస్తములో మనము అప్పగించి దేవునిని బట్టి ధైర్యముతో ముందుకు కొనసాగుదుముగాక. ప్రార్థనలో ఏకీభవిస్తున్న మిమ్మల్ందరినీ కూడా నా దేవుడు దీవించునుగాక. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీ స్తోత్రాలు. వాగ్దానపూరితమైన మార్గాలను మమ్మల్ని నడిపిస్తున్నందుకై స్తోత్రం. గడచిన ప్రతి క్షణము కూడా కనుపాపు వలె మమ్మలను కాపాడి భద్రపరిచి మరొక నూతన దినాన్ని మా జీవితంలో ఇచ్చినందుకై మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. ఈ దిన దీవెనల చేత నింపి నడిపించుమని వేడుకుంటున్నాం. మా ఆశ్రయము నీవే, మా స్వాస్థ్యము నీవే, మా ఆనంద సంతోషములు నీవేనయ్యా. మా ఆధారము మీరై ఉన్నారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దీనులకు నాయన ఎంత గొప్ప ఆశ్రయపురముగా మీరున్నారు. ఇంకా దేనిని గురించి చింతించక, దిగులు పడక, భయపడక నాయన, సమస్తమును చేయగలిగిన మీరు మాతో కూడా ఉన్నారు అనే ఒకే ఒక ధైర్యముతో అడుగులు వేయుటకు ప్రతి ఒక్కరికి మీ కృప సమృద్ధిగా కలుగునుగాక. మీ సహాయం అనుగ్రహించమని వేడుకుంటున్నాం. బలహీనులుగా ఉన్న వారిని మీరు ముట్టి బాగు చేయండి అయ్యా, స్వస్థపరచండి. ఈ దిన దీవెనలతో నింపి నడిపించండి. ఈ దినము మీరు మా కొరకు సిద్ధపరిచిన మేలులు, దీవెనలు, ఆశీర్వాదములు మేము స్వంతము చేసుకునే కృప, అనుభవించే కృప దయచేయమని వేడుకుంటున్నాం. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. సమస్త కీడును, నష్టపరచు దానిని దూరపరచండి. ప్రతిదినము, అనుక్షణము కూడా మమ్మలను మీరు నడిపిస్తున్నారు. ఇక మీదట కూడా నడిపించగలిగిన మీ చేతులకు అప్పగించుకుంటున్నాము నాన్న. మీరు నడిపించి మీ ఘననామానికి మహిమ పొందుమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని కృప మీకు సమృద్ధిగా కలుగునుగాక. ఆశ్రయమును దుర్గమునయ్యున్న స్వాస్థ్యమయ్యున్న యేసయ్య ఆయన మహదైశ్వర్యములో నుండి మీ ప్రతి అవసరత తీర్చునుగాక. ఆయన కృప మీకు సమృద్ధిగా కలుగునుగాక. వాగ్దానం రిసీవ్ చేసుకొని తప్పకుండా ఇతరులకు షేర్ చేయండి. ఈ పరిచర్యను ప్రేమిస్తూ, ప్రోత్సహిస్తూ, ప్రార్థిస్తున్న మిమ్ములను బట్టి నా దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఆయన కృప మీకు సమృద్ధిగా కలుగునుగాక. ఆమేన్.